హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది మ్యాడ్నెస్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 8 పార్ట్లున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. హీరో ఒక బ్లాక్. తెల్లవాళ్ళందరూ బ్లాక్స్ని వేరేగా చూస్తూ ఉంటారు. అయితే అతను CNN ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి ఊరు చివరున్న క్యాబిన్లో రూమ్లో ఉంటాడు. ఆ పక్కన క్యాబిన్లో ఉన్న అతను, నేను మీకు పక్కన ఉన్నాను, మీకు ఏమైనా సాయం కావాలంటే అడగండి అంటాడు. క్యాబిన్లో కరెంట్ పోయిందని అతని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను ముక్కలై నరికేసి చంపబడి ఉంటాడు. అది చూసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఈ మధ్యలో అతన్ని కూడా చంపాలని, ఈ కేసులో అతన్ని ఇరికించాలని ట్రై చేస్తూ ఉంటారు. అది ఎవరు ఏంటి అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ క్రాస్ వెబ్ సిరీస్ లాగా అద్భుతంగా ఉంటుందని నేను చూడడం మొదలుపెట్టా. కానీ 2-3 ఎపిసోడ్కి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. అక్కడ కథ కన్నా, అక్కడ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కన్నా కుటుంబం యొక్క తగాదాలు అవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం, పిల్లలతో గొడవలు, రకరకాలవన్నీ జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు విడిపోవడం, మొదటి భార్య కూతురు వేరేగా ఉండడం, ఇవన్నీ చూసి బోర్ కొట్టిస్తుంది వెబ్ సిరీస్. యాక్టర్స్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేసిన, సస్పెన్స్ లేకుండా, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు టర్న్ లేకుండా ప్రతి ఎపిసోడ్ అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. బోర్ కొడుతుంది ఈ వెబ్ సిరీస్. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ రేంజ్ స్థాయిలో ఉన్నా సరే కథలో అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం పెద్ద మైనస్ ఈ వెబ్ సిరీస్కి. ఈ వెబ్ సిరీస్లో అంత అసభ్యకరమైన సన్నివేశాలు అయితే లేవు. కుటుంబంతో కలిసి చూడదగిన వెబ్ సిరీస్ అయితే కాదు, కానీ చూడాలనుకుంటే మాత్రం సింగిల్గా చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?